అందరికీ మన్నాతండి. ఈ రోజు వాక్యము యెషయా గ్రంథము 60 అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమంది కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్. ఈ దినం ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఒంటరితనములో ఉన్నట్లయితే, ఎవరైనా మేము ఎన్నిక లేని వారము, మేము తృణీకరించబడిన వారము అని బాధపడుతున్నట్లయితే వారందరితో దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, గొప్ప ఆశీర్వాదం దేవుడు కలిగజేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మనము కొన్ని సందర్భాలలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. కొందరి మనుషుల ద్వారా మనకి ఏమొస్తుందంటే శ్రమ వస్తూ ఉంది. కొందరి మనుషుల ద్వారా మనం బాధ పెట్టబడతాం. ఓర్చుకోలేని వారి ద్వారా కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలాగునే లోకములో మనము గమనించినప్పుడు ప్రతి మనుషుల యొక్క నైజం ఏమిటంటే అన్ని వేళలా మనం బాగున్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. మనం ఏదైనా ఒక శ్రమ గుండా వెళ్తున్నామన్నా, ఒక కష్టంలో ఉన్నామన్నా ఈ మనుషులందరూ ఏమైపోతారేంటండి, ఆ సమయంలోనే విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోతా ఉంటారు. కానీ దేవుడు అంటా ఉన్నారు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుడు విడువనటువంటి వాడు, మనల్ని విడిచి దూరముగా వెళ్లకుండా మనతోనే ఉండేటువంటి దేవుడు. మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన అంటా ఉన్నారు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని అంటా ఉన్నారు. దేవుడు అన్ని వేళలా మనకు తోడుగా ఉండివాడండి. మనుషులైతే మన దగ్గర ఉన్నంతసేపు ఉంటారేమో కానీ దేవుడు సదాకాలము ఎల్లప్పుడూ మీతోనే నేను ఉంటాను అని సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. దావీదు గారితో అదే మాట అంటా ఉన్నారు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదును. అవునండి, శ్రమ వస్తే మనుషులెవ్వరు కూడా మనతో ఉండరు. శ్రమ వస్తే మనల్ని ఎవ్వరు కూడా ఆదరించరు. తృణీకరించబడ్డామన్నా, అవమానపరచబడుతున్నామన్నా, హేళన చేయబడుతున్నామన్నా మనల్ని నీచముగా చూచే మనుషులే తప్ప మన పట్ల ఎవ్వరు కూడా మేలు అనేది చేసేది లేరు. కానీ దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఒంటరిగా ఉన్న వారిలో నుండి 1000 మంది జనమైగులాగన ఆశీర్వదిస్తానంటున్నారు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా దీవిస్తానంటా ఉన్నారు. తగిన కాలమందు, దేవుడు నిర్ణయించిన కాలములో ఈ కార్యము తప్పనిసరిగా మన ఎడల జరుగుతాదండి. అందుకే దైవజనులు కీర్తనలో రాసి పెట్టారు, నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడను విడువనట్టి యేసే కావలే. అవునండి, ఎవరు విడిచిపెట్టేసినా, ఎవరు మనల్ని తృణీకరించినా, మనల్ని ప్రేమించి మనతో ఉంటానని మన పక్కనే విడువక ఎడబాయక దేవుడు ఉంటున్నప్పుడు ఇంకేం కావాలండి మనకి? దేవుడు మనతోనే ఉంటా ఉన్నారు. దేవుడు మన చేయి పట్టి నడిపిస్తున్నప్పుడు, ఇంత అండ దేవుడు మనకు కలిగజేస్తున్నప్పుడు ఒంటరితనం మనం ఏం చేయకూడదంట, ఏ మాత్రము కూడా బాధపడకూడదు. గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త దీవెన దేవుడు ఇస్తానని చెబుతా ఉన్నారు. కనుక మనం ఏ మాత్రము కూడా మరి ఒంటరిగా బాధపడ్డము కాదు. కానీ అలాగనే నేను ఎన్నిక లేని దానను, నన్ను ఎవ్వరు కూడా లెక్క చేయటం లేదు, నాకేమాత్రం విలువ లేదు, నేను ఎంతో తృణీకరించబడ్డానని బాధపడకుండా నిన్ను ప్రేమించే దేవుడు నీకున్నాడు అనేటువంటి ధైర్యం కనుక నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్ప స్థానంలో దేవుడు ఉంచుతారు. అట్టి ధన్యత ఈ వాక్యం వింటున్నట్టు మనందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్.